వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చూసారా కదా, ఈరోజు శక్తి టీం అండ్ కాంతారా టీం. పాపం శక్తి టీంలోకి ఎవరు రాలేదు. నిఖిల్ అండ్ పృథ్వీ, సోనియా తప్ప పాపం ఎవరు రాలేదు. నైనిక అండ్ విష్ణుప్రియ ఎందుకు అవతలకి వెళ్ళారో, వీళ్ళ పక్కకి ఎందుకు రాలేదో 2 ఆప్షన్లు ఉన్నాయి నాకు తెలిసి. సీత ఫ్రెండ్ కాబట్టి కాంతారా టీంకి విష్ణుప్రియ, నైనిక వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే, నైనికకు గేములు ఆడేదానికి యువతల టీంలో ఇవ్వలేదని, ఛాన్స్ రాలేదని. సీత అయితే ఎక్కువ గేములు ఆడే అవకాశం వచ్చినప్పుడు ఇస్తా, అది ప్లస్ గేములు ఆడవచ్చు. దాంతోపాటు నాకు తెలిసి విష్ణుప్రియకు సోనియా యువతలో ఉన్నది కాబట్టి అందుకని అవతలకు వెళ్ళింది నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళింది, అది కూడా ఉంది. కానీ నైనిక పోవటం అనేది కొంచెం అన్నో తడుతుంది. ఎందుకు నామినేషన్లో సేవ్ చేసినాడు, ప్రతి గేమ్ వచ్చినా ఎంకరేజ్ చేస్తున్నాడు నిఖిల్. మణికంఠకు చాలా తెలివి ఉంది. మణికంఠ శక్తి టీంలో రావాల్సింది పోయి వాళ్ళని అడిగినాడు కాంతారా టీంను. పాపం ఎక్కువసేపు ట్రై చేశాడు కాంతారా టీంకి పోయేదానికి, కానీ సీత స్వాప్ చేయలేదు. మళ్ళీ నిఖిల్ టీంలోకి వచ్చినాడు. నిఖిల్తోనే అంటున్నాడు, మీ పక్క వస్తే నాకు ఎక్కువ అవకాశం ఉండడం లేదు గేములు ఆడేదానికి, నువ్వు ఎక్కువ పృథ్వీని, సోనియాను సపోర్ట్ చేస్తున్నావని చెప్పాడు. పాపం మణికంఠ కూడా కొంచెం టాలెంట్ పర్సను. దాంతోపాటు గేములు మణికంఠను తీసేయటం అనేది కొంచెం నాకు తెలిసి రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గేమ్లో మణికంఠ ఎక్కువ అడిగింటే, నన్ను ఎందుకు తీసేస్తున్నారని అడిగింటే నిఖిల్ చెప్పేవాడు. మణికంఠ అడగలేదు కాబట్టి నిఖిల్ చెప్పలా, ఎస్విని తీయాల్సింది. ఎందుకు లాస్ట్ గేమ్లో కూడా ఎస్వి గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి. మణికంఠకు స్ట్రాంగ్ లేకపోవచ్చు బాడీ, కాకపోతే తెలివితేటలు, గేమ్ ఎలా ఆడాలనో స్పోర్ట్నెస్ బాగుంది. మణికంఠను గేమ్ సూపర్గా ఉండు. మణికంఠని తీసేసినారు, ఎస్విని పెట్టినారు. మీకు ఎంతమందికి నిఖిల్ పాపం అనిపిస్తుంది కామెంట్ చేయండి. రేపటి ప్రోమో వచ్చింది చూడండి ఫ్రెండ్స్. నాకు తెలిసి కొత్తగా 12 మంది వస్తారని చెప్తున్నాడు. 12 మంది రారు, 6 మంది వస్తారో నాకు తెలిసి. 6 గేములు వీళ్ళు గెలుస్తారు, 6 గేములు బిగ్ బాస్ గెలుస్తాడు కాబట్టి 6 మందిని లోపలికి పంపిస్తారు, ఎక్కువ మందిని పంపారు కనుక 6 + 13 వచ్చారు కాబట్టి ఆడికి 19 అవుతుంది. నాకు తెలిసి 6 మందికే అవకాశం అని అనుకుంటున్నాను. మీరు ఎంతమంది వస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ 3వ గేమ్ వచ్చి, ఒక గేము బిగ్ బాస్ గెలిచాడు, ఒక గేము వీళ్ళు గెలిచారు. 3వ గేము మొదలవుతుంది. 3వ గేము 3వ ఛాలెంజ్ పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది అని స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్లో పృథ్వీని ఒక పాట పాడమంటాడు. ఆ పాట పృథ్వీ పాడతాడు. మన కోసం పాట పాడమని చెప్పిన పాట ఎవరెవరు మనకైనా. ఆ పాట ఎవరి కోసమని అడిగితే విష్ణుప్రియ కోసమని బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు విష్ణుప్రియ చూడాల్సింది, విష్ణుప్రియను ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. సోనియా అని అనుకున్నారు కానీ విష్ణుప్రియ పేరే చెప్పాడు. ప్లీజ్ మీకు ఎంతమందికి నచ్చుతుంది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ ప్లస్ లైక్, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.